ఈ రోజు నా బర్త్డే అండి. మరి నా బర్త్డే అని అందరికి తెలియాలి కదండి. అందుకే మా ఫ్రెండ్ ఫోన్ నుంచి నాకు హ్యాపీ బర్త్డే అని మెసేజ్ పెట్టించుకున్నానండి. మెసేజ్ స్క్రీన్ షాట్ తీసి స్టేటస్ గా పెట్టేస్తానండి. నన్ను చూసి ఎవరెవరు విష్ చేస్తారో వాళ్ళందరూ స్క్రీన్ షాట్ తీసి స్టేటస్ గా పెట్టేస్తానండి. ఈ రోజు ఎంతమంది నా మొహం మీద చూసినా నేను పట్టించుకోనండి. అలాగే స్టేటస్ లో పెడుతూనే ఉంటా. నేను భక్తుండండి. నా స్టేటస్ దేవుళ్ళు ఏమి చూడరని నాకు తెలుసండి. అయినా కానీ ఏ రోజుకి ఆ రోజు దేవుడి పాటలు పెట్టేస్తే నాకు మనసు తృప్తిగా ఉంటదండి. ఈ రోజు ఇంకా దేవుడి పాట పెట్టలేదండి. ఉంటానండి, దేవుడి పాట పెట్టాలి. నేను ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తుంటానండి. ఇన్స్టాగ్రామ్ లో పెడితే 10 మంది చూస్తున్నారు. అదే వాట్సాప్ లో పెడితే 30 మంది చూస్తారు. రోజు నా యాక్టింగ్ వీడియోలతో పిచ్చెక్కిస్తా జనాలకి. నాకు లవ్ ఫెయిల్యూర్ అయిందండి. నేను డిప్రెషన్ లో ఉన్నానండి. మరి నేను డిప్రెషన్ లో ఉన్నానని అందరికి తెలియాలి కదండి. అందుకే రోజు డిప్రెషన్ వీడియోలు పెడుతుంటానండి. నా వాట్సాప్ డిపి కూడా బ్లాక్ స్క్రీన్ పెట్టుంటానండి. నా జీవితం డిప్రెషన్ మయమండి. నేను వారం సినిమా చూస్తానండి. అయితే హీరో ఎంట్రీ సీన్ అలాగే ఏమైనా ట్విస్టులు ఉన్నా కానీ అన్ని వీడియో తీసి స్టేటస్ గా పెట్టేస్తానండి. నా స్టేటస్ చూస్తే చాలు ఇంకేం సినిమా కూడా చూడక్కర్లే. నాకు మొన్ననే ఒక కొడుకు పుట్టాడండి. వాడి ఫోటోలు తీసి స్టేటస్ గా పెట్టుకుంటా ఉంటా. వాడు తుమ్మినా దగ్గినా తిన్నా తినకపోయినా ఏం చేసినా స్టేటస్ గా పెట్టేస్తానండి. సరే ఏంట్రా ఆగి కూర్చున్నా ఉంటా ఉండు ఫోటో తీసి స్టేటస్ గా పెట్టేస్తా. నేను మా అన్న పార్టీకి సపోర్ట్ చేస్తానండి. మా ఇంట్లో తిండికి లేకపోయినా పర్లేదు, మా అన్న పార్టీ మాత్రం గెలవాలి. మా అన్నను మాత్రం ఎవరన్నా ఏమన్నా అన్నారంటే వార్నింగ్ ఇస్తూ స్టేటస్ లో పెట్టేస్తా. ఏమండి రెంట్ కట్టలేదని ఇంటి వానరు వార్నింగ్ ఇచ్చిపోయాడండి. మా అన్న ఏమనంటే చెప్పా, ఇంటి వానరు ఏమనంటే మాత్రం నాకు చెప్పాకు.